డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఏపీ లిక్కర్ స్కామ్లో చానాళ్ల తర్వాత ఈడీ వచ్చి ఇప్పుడు ఎందుకు సోదాలు చేస్తుంది? దాని వెనుకున్న అసలు కారణం ఏంటి? దీనికి పశ్చిమ బెంగాల్లో కోల్ స్మగ్లింగ్ స్కామ్లో 470 కోట్ల రూపాయలు అటాచ్ చేసి ఐప్యాక్లో సోదాలు నిర్వహించి దాంట్లో రిషిరాజ్ సింగ్ని ప్రశ్నించడం కానీ కో ఫౌండర్ని అరెస్ట్ చేయటం కానీ జరిగింది. ఆ సమయంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులందరూ పంచలు తడుపుకున్నారు. ఇది గతంలోనే మనం కొండబద్దల్లో వీడియో పెట్టాం. ఇప్పుడు ఎంత అర్జెంటుగా ఈడీ వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహిస్తుంది అని అంటే దాని వెనక మోడీ అమిత్ షాల భయం ఏమైనా ఉందా అనే ఒక అనుమానం అయితే ఉంది. ఏమిటా భయం అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎన్ని లైకులు వీలైతే అన్ని లైకులు చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ ఈడీ రైట్స్ మీద మొట్టమొదటగా అసలైన కారణం చెబుతుంది మన కుండబద్దలే. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక అసలు విషయానికి వస్తే, మొన్న పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కంటే ముందుగా కోల్ స్మగ్లింగ్ స్కామ్ మీద ఈడీ విస్తృతంగా ఇలాగనే సోదాలు చేసింది. ఐప్యాక్కి దాదాపుగా 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా మనీ చేరింది అని ఐప్యాక్లో కూడా పూర్తిగా వెరిఫై చేశారు. దాని కో ఫౌండర్ని అరెస్ట్ కూడా చేశారు. అలాగనే రిషిరాజ్ సింగ్ని విచారణకు కూడా పిలిచారు. దాని కంటిన్యూషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లిక్కర్ స్కామ్లో మళ్ళీ ఇక్కడ సోదాలు నిర్వహించబడుతున్నాయి. లిక్కర్ స్కామ్ మనం మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది. అందులో దాదాపుగా అందరికీ బెయిల్లు కూడా వచ్చాయి. రాజకేశ్ రెడ్డి కూడా బెయిల్ మీద బయటకు రావడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చి రాజకేశ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి, లేకపోతే విజయసాయి రెడ్డి, ఇక గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇత్యాది పేర్లన్నీ బయటకు చెప్పి ఇప్పుడు వాళ్ళందరి మీద రైడ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్కి ఎన్నికల నిమిత్తమై సొమ్ము ఏమైనా వెళ్తుందా అనే అనుమానం పైనున్న కేంద్రంలో ఉన్న పెద్ద నాయకులకు వచ్చింది అనేది ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. కేవలం దానికోసమే ఇప్పుడు ఈడీ వచ్చి ఇక్కడ రైడ్స్ చేయటం మొదలుపెట్టింది. అన్ని రైట్స్ వేసి ఈ 4,000 కోట్ల రూపాయలు, 3,800 కోట్ల రూపాయలు ఏదైతే ఈ లిక్కర్ కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్నారో దాన్ని హవాలాలో ఎటు మార్చారో అవన్నీ అందరికీ తెలుసు. గత 24 ఎన్నికల్లో ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించిన సొమ్మునే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసి అందరికీ ఏదో రకంగా చేరేసి అటన్నిటిని ఖర్చు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇంకా మిగిలిన సొమ్ము ఏదైతే ఉందో కొంత బంగారం రూపంలో ఉంది, మరి కొంత డొల్ల కంపెనీల ద్వారా చేరవలసిన వాళ్ళందరికీ చేరిపోయింది. దాన్ని మొత్తాన్ని ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి తరలిస్తున్నారనే అనుమానం నిన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి కేంద్రంలో ఉన్న పెద్దలకు వచ్చేసింది. ఎందుకంటే విస్తృతంగా అక్కడ చాలా పెద్ద స్థాయిలో పెద్ద మొత్తంలో ఓటింగ్ జరగటం వాళ్ళకి కంటకింపుగా ఉంది. ఇది అర్థం కాని పరిస్థితులు. కాకపోతే చెప్పుకోవటానికైతే ఇలాంటి ఓటింగ్ సరళి ఒకటి జరిగింది అని అంటే అది ప్రభుత్వం మీద ఖచ్చితంగా యాంటీ ఇంకంబేషనే అని చెప్పుకుంటున్నారు. కానీ బీజేపీకి అంత స్థాయిలో పశ్చిమ బెంగాల్లో వాళ్ళ పాత్ర ఏమీ లేదు. ఇప్పటికీ అక్కడ ఐప్యాక్ ఎవరైతే మరి మమతా బెనర్జీకి పనిచేస్తున్నారో అదే ఐప్యాక్లో సోదాలు నిర్వహించబడి ఆ ఐప్యాక్లో రిషిరాజ్ సింగ్ని ఎవరినైతే విచారణ చేస్తున్నారో ఆ రిషిరాజ్ సింగ్ 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి మరి ఈ సొమ్ము మొత్తాన్ని ఎక్కడెక్కడ ఏమేం చెయ్యాలి, ఎటువైపుకి ఈ ప్రచారానికి వినియోగించాలి అది మొత్తం చూసి వెళ్ళాడు. అంటే అక్కడ కోల్ స్కామ్లో ఏ రకంగా ఐప్యాక్ ఇంక్లూడ్ అయ్యిందో ఇక్కడ ఆడుదాం ఆంధ్రాలో కావచ్చు, లేకపోతే ఫైబర్ గ్రిడ్లో కావచ్చు, ఇందులో జరిగిన చాలా పెద్ద అవకతవకల్లో ఐప్యాక్ పాత్ర ఖచ్చితంగా ఉందనేది కూడా ఇక్కడ కనపడతా ఉంది. అంటే ఇక్కడ నుంచి సొమ్ము అక్కడికి తరలిస్తున్నారనే అనుమానం ఖచ్చితంగా మరి కేంద్రం పెద్దల్లో వచ్చింది. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి ఈరోజే లండన్ వెళ్తున్న సమయం చూసి మొత్తం అందరి మీద రైడ్లు చేసేస్తున్నారు. అంటే ఆయన ఉంటే ఏదో ఆపుతాడని కాదు, కాకపోతే వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడవచ్చు, ఏదైనా జరిగే అవకాశం ఉంది. కానీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఉపయోగపడే విధంగా ఈ ఐప్యాక్ పెద్ద డ్రామా చేస్తుంది. ఆ డ్రామాని కనిపెట్టడానికి, ఆ డ్రామాని బయట పెట్టడానికి మాత్రమే అక్కడ పశ్చిమ బెంగాల్లోనూ ఈడీ రైట్సే జరిగాయి, ఇక్కడ రాష్ట్రంలోనూ ఈడీ రైట్సే జరుగుతున్నాయి. లేకపోతే ఈడీ
మన సిట్ దగ్గర నుంచి ఛార్జ్ షీట్లు ఏమేమి వేశారో అవన్నీ మరి ఇక ఇది మొత్తం తెప్పించుకొని వాళ్ళు చూడటం కావచ్చు, విజయసాయి రెడ్డిని లేకపోతే మిథున్ రెడ్డిని ఇలాంటి వాళ్ళందరినీ మరి వాళ్ళు పిలిచి వాళ్ళు విచారణ చేయటం కూడా జరిగి చాలా రోజులు అయిపోయింది. ఇందులో పెద్దగా మ్యాటర్ ఏమీ జరగట్లే. ఇక్కడ అందరికీ బెయిల్ వచ్చి బయటకున్నారు. ఇప్పుడు వేరే వైపు జరుగుతుంది. ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే కంపెనీలలో తయారైంది ఏపీబీసీఎల్కి వస్తాయో ఆ ఏపీబీసీఎల్ నుంచి లిక్కర్ షాపులకి ఈ లిక్కర్ మొత్తాన్ని పంపించడానికి ట్రాన్స్పోర్టేషన్లో జరిగిన ఒక కుంభకోణం మీద ఇప్పుడు విచారణ జరుగుతున్నారు. నిన్ననే మరి కారుమూరికి నోటీసులు ఇస్తే ఆయన ఏదో ఆరోగ్యం బాగలేదు, ఏదో వాళ్ళ ఆవిడకి బాగలేదు, కోడలికి బాగలేదు, ఏదో పేరు చెప్పి ఒక వారానికి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. దాని మీద మరి రాజకేశ్ రెడ్డి కూడా నన్ను అరెస్ట్ చేసే సూచనలు ఉన్నాయి, మీరు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని హైకోర్టుకు కూడా వెళ్ళాడు. లిక్కర్ స్కాములో ఇక్కడ మిగతా వాటిల్లో ఏమేమి జరిగినాయో దాని మీద ఇప్పుడు పెద్దగా చర్చ కూడా ఏమి నడవట్లేదు. చెయ్యాల్సిన పని మొత్తం సిట్టు ఎప్పుడో చేసేసింది. ఇప్పుడు దాన్ని ఈడీ టేక్ ఓవర్ చేసిందంటే ఎక్కడో ఒక చోట మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది. దాల్మే కాలా హే అనేదే వాళ్ళకి కనపడింది. ఆ దాల్మే కాలా ఏమిటి అని అంటే ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్మంతా పశ్చిమ బెంగాల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆల్రెడీ ఐపాక్ ద్వారా అక్కడికి వెళ్ళిపోయింది అనే ఒక ఉప్పు వీళ్ళకి అందటమే. ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రియల్ ఎస్టేట్లో పెట్టిన ఆ లిక్కర్ సొమ్ముని కావచ్చు, లేకపోతే గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళు హవాలా ద్వారా ముంబైలో ఉన్న కొన్ని కంపెనీల ద్వారా ఓ సొమ్ము తీసుకొచ్చి వాటిల్లో కొంత బంగారం రూపంలోనూ కొంత బంగారం బాండ్ల రూపంలోనూ అది వైఎస్ భారతిరెడ్డికి చేరేశారనే కొన్ని పుకార్లు కావచ్చు. ఈ మిగతా వీళ్ళందరూ ఈ రాజకేశ్ రెడ్డి మరి ఆయన కొన్ని ఆస్తులు కొన్నట్టుగాను హైదరాబాద్లోను, ఆ ఆస్తులు నావి ఎప్పుడో పూర్వపు కాలపు ఆస్తులే అవి ఇప్పుడు చూపిస్తున్నారని ఆయన వాపోవటం ఇవన్నీ జరిగిపోయినాయి కదా. వీటన్నిటి గురించి పూర్తి విచారం చేయడానికి ఈ రోజున వచ్చారు. ఒకానొక సమయంలో సిట్టు మరి ఈ వైఎస్ భారతిరెడ్డికి సంబంధించిన ఈ గోవిందప్ప బాలాజీ ఎందులో అయితే చేస్తున్నాడో ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ కూడా రైడ్ చేసి కొన్ని కాగితాలు కూడా పట్టుకురావడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందంటే దీంట్లో కేంద్రం యొక్క పాత్ర ఖచ్చితంగా ఉండాలి. అదే కదా ఇప్పుడు చాలామంది కింద కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి అరెస్టుని ఆపుతుంది పైన మోడీ అమిత్ షాలే, ఆయన ఏ కేసులోనూ ఆయన దాకా ఎందుకు చేరటం లేదు అని అంటే ఏ కేసు తీసుకున్నప్పటికీ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ప్రపంచానికి తెలియక ముందే జగన్కి భారతిరెడ్డికి ఈ విషయం తెలుసు అనేది సిబిఐ ఉదాహరిస్తున్నా అందులో ఆయన దాకా నోటీసులు వెళ్ళవు. లిక్కర్ స్కామ్లో ఇది మొత్తం జరిగింది ఆయన కోసమేనని చెప్పి అంతిమ లబ్ధిదారి జగన్మోహన్ రెడ్డి అంటున్నా ఆయన దాకా నోటీసులు వెళ్ళవు. కల్తీ నెయ్యి విషయం కూడా అలాగనే జరుగుతుంది. కానీ ఈ రోజున ఈడీ సోదాలు అనగానే కేంద్రంలో వాళ్ళ కన్ను పడింది జగన్మోహన్ రెడ్డి మీద. అందుకే ఆయన ఎంత అర్జెంటుగా ముందుగానే సమాచారం తెలుసుకుని లండన్ తుర్మన్నాడు. అక్కడి నుంచి కొంత మాటామంతి నడిపిన తర్వాత వాళ్ళతో ఏదో సెటిల్మెంట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాడనేది అయితే గట్టిగా నడుస్తుంది. ఇదే ఈరోజు కుంటబద్దలు.